కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్నటువంటి ఒక అమ్మాయిని లేనిపోని ఆశలు కల్పించి పెద్దగా సెలబ్రిటీని చేసేసి ఆవిడ్ని నెత్తినెక్కించుకున్నారు. అదే తేనికల్ల సుందరి మోనాలిసా. ఈ మోనాలిసాని నమ్మి ఒక బాలీవుడ్ డైరెక్టర్ 10 కోట్ల రూపాయల లోన్ కూడా తీసుకున్నారు. తెలుగులో కూడా ఈవిడ్ని ఒక సినిమాకి హీరోయిన్గా ఎంపిక చేశారు. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించిన విధంగా ట్విస్ట్ ఇచ్చింది. అదే పెళ్లి చేసుకోవడం. కేరళకు చెందినటువంటి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. మళ్ళీ లవ్ జిహాద్కి ఎక్కడ బలి అయిపోతుంది అనేది అందరి భయం. ఎందుకు? పాపను చూస్తే చాలా అమాయకత్వంగా ఉంది, ఏమీ తెలియదు. లవ్ చేయడం మాత్రం తెలిసి ఇలాంటి ముదురులందరూ కూడా ఎవడి చేతిలో ఒకటి చేతిలో బలి అవ్వడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఆ తర్వాత ఆ న్యూస్ విని మనం బాధపడడం తప్ప మరి ఇంకేమీ లేదు. ఇప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడంటే, నా కూతురికి మత్తు మంది ఇచ్చి మరీ పెళ్లి చేయించారు. కేరళ పోలీసులు ఏమొచ్చేసి నన్ను బలవంతంగా బయటికి పంపించేశారు. నేను అక్కడికి వెళ్ళి నా కూతురు కావాలని అడిగితే నన్ను చివరికి ఒక వెధవలాగా చూశారు. నన్ను మొత్తం ఒక పక్క ప్లాన్తో వాళ్ళందరూ కలిసి ఇచ్చేశారు. మా కుటుంబంలో మాకు పరుగు పోతుంది ఆ విధంగా. బహుశా ఆ రోజు కుంభమేళాకి ఈ పాప రాకుండా ఉంటే బాగుండేది. మొత్తానికి ఈ పాప వచ్చిన వాడినైతే ప్రేమిస్తుంది, ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి. కానీ మనకి దరిద్రం తెలిసేది కాదు కదా. మనం ఈరోజు ఇంత అల్లుకొల్లాలం అయిపోయే వాళ్ళం కాదు. అంటే తెలిసి బలి అయిపోతుంది అనేది మన బాధ.